అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మార్చి 9వ తారీఖు ఆదివారం రోజున సింహరాశి వారికి సాయంత్రం 6 తర్వాత ఒక అమ్మాయి వారిని వెతుక్కుంటూ వస్తుంది. అయితే సింహరాశి వారిని ఏ అమ్మాయి వెతుక్కుంటూ వస్తుంది, సింహరాశి వారికి ఏం జరుగుతుంది, ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారికి 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడుతూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశి వారి యొక్క ఆ వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులుగా పరిగణించబడతారు. అంతేకాదు సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది చాలా గంభీరంగా ఉంటుంది. సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పని మీద శ్రద్ధ చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పని చేస్తే తప్పకుండా అందులో విజయం అనేది రావడం కోసం వీరు చాలా కష్టపడుతూ ఉంటారు. కష్టం అంటే వీరు ఎంత కష్టాన్ని అయినా సరే చాలా సునాయాసంగా తీసుకుంటూ ఉంటారు. ఏదైనా సరే కష్టం వచ్చింది అని చెప్పి అస్సలు ఆగిపోరని చెప్పుకోవచ్చు. అలానే కొన్ని పరిస్థితులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వీరు చాలా స్ట్రాంగ్గా ధైర్యంగా ఉంటారు. కాబట్టి అంతేకాకుండా ఎదుర్కోవలసినటువంటివన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. ప్రయత్నాలు పూర్వకంగానే ముందుకు నడిపించగలుగుతూ ఉంటారు. ఆర్థికంగా బాగా ప్రణాళికను తయారు చేసుకోవటువంటి వ్యక్తులు కలిగి ఉంటారు. వీరి యొక్క ఏదైనా సరే కొత్త వ్యవహారాలను రెట్టింపు ఫలితాలను తీసుకురావడానికి ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటారు. వృత్తి మరియు ఉద్యోగాలలో ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది నెలకొంటుంది. వీరి యొక్క ప్రశంస పూర్వకంగా ఉత్సాహాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. శారీరక శ్రమలు పెరుగుతాయి. బంధువుల యొక్క అనుకూల వైఖరి మంచి మార్పులను ఇవ్వగలదు అని చెప్పుకోవచ్చు. నూతన వ్యవహారాల ప్రారంభమవుతాయి. వారము అంతా కూడా ఉంటుంది. వీరికి సామాన్యంగా ఏదైతే సామాన్యత పనులన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. సామాన్య అనుకూలతలు ఎక్కువగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. ఇక అంతేకాకుండా వేగవంతం చేసుకోవడానికి ఏదైనా సరే ఒక పనిని మొదలు పెడితే అందులో తప్పకుండా వేగవంతమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక సంతృప్తిని పొందుతారు. ఎదుటివారు ఆంతర్యములు తెలుసుకొని వ్యవహరించుకోవాల్సినటువంటిది ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. చిన్న తరహా ఆరోగ్య సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. వాహనాలు యంత్రాలతో వాడటంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. ఆర్థికంగా లావాదేవీలు రావాల్సినవి ఊరట కలిగించటం వంటివి ఉంటాయని చెప్పుకోవచ్చు. వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాపారాలలోనే వ్యవహారంలో మీరు రోటేషన్ను ఇచ్చుకోండి. అంతేకాకుండా ఏవైనా అనుకున్నటువంటి పనులు ఏమున్నా సరే వాటన్నిటినీ కూడా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో సంతృప్తిని పొందుతారు. రుణదాతలు ఒత్తిడి ఉంటాయని చెప్పుకోవచ్చు. అదనపు రుణాన్ని కూడా తీసుకోగలుగుతారు. ప్రెస్టేజ్కి ఖర్చులు దానాలు చేయవలసి రావచ్చు. భూ లావాదేవీలకు పరిష్కారం పొందగలుగుతారు. వృత్తి వ్యాపారంలో ఆశించిన లాభాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. తోటి వారితో ఉన్నతమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందుతారు. అలానే వారు అన్నిటా కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. అదే విధానంగా సింహరాశి వారు చాలా ముందంజు జాగ్రత్తగా ఉంటారు. చాలా తెలివితేటలను కూడా కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు కష్టంతో పాటు మంచి మనసును కూడా కలిగి ఉంటారు. చాలామంది అనుకుంటారు కేవలం వీరు గంభీరమైనటువంటి వాయిస్ను మాత్రమే కలిగి ఉంటారని అనుకుంటారు. కానీ గంభీరత్వంతో పాటుగా వీరికి మంచి లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి. మంచి లక్షణాలు ఎదుటివారు ఆపదలో ఉంటే చూడలేరు. అలానే సున్నితమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి యొక్క ఫేస్లోనే వీరి యొక్క ముఖంలో మాత్రమే గంభీరత్వం ఉంటుంది తప్ప వీరు చాలా మంచి వ్యక్తులు. వీరు గంభీరంగా ఉన్నప్పటికీ వీరు మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా ఆపదలో ఉంటే ఇట్టే ఆదుకున్నటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు.
అంతేకాకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఆదుకోవడంతో పాటు మీరు చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా చేరుకుంటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వీరి యొక్క రహస్యాలను ఇతరులతో చెప్పుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులను ఈ రహస్యాలను చెప్పుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఎవరితో అయితే చాలా నమ్మకంగా ఉంటారో ఆ వ్యక్తితో రహస్యాలు చెప్పుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. అదే విధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా ఓర్పు సహనం కూడా ఉంటుంది. కానీ కోపం వస్తే మాత్రం ఎవరికి వినరని చెప్పుకోవచ్చు. మరి ఈ రాశి వారికి మార్చి 9వ తారీఖు ఆదివారం రోజున ఏ స్త్రీ వీరిని వెతుక్కుంటూ వస్తుంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకుందాం. అదేవిధంగా ఈ రాశి వారి యొక్క గోచార ఫలితాలను కూడా పరిశీలించినట్లయితే ఈ రాశిలో సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి కొంతమందికి చాలా బాగుంటుంది. మరి కొంతమందికి మాత్రం కొంచెం మధ్యస్థం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అలానే వీరి జీవితంలో ఒక అత్యంత ఎక్కువ స్థాయికి ఎదగాలనుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి గోచారం అనేది అనుకూలంగా ఉండి కొంతమందికి మధ్యస్థమ ఫలితాలు ఉన్నప్పటికీ మరికొంతమందికి మాత్రం చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచారం నడుస్తూ ఉంటుంది. ఈ సమయంలో వీరు ఏ పని చేసినా కూడా బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. అలానే కష్టానికి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది. మరి ఏ స్త్రీ వీరిని వెతుక్కుంటూ వస్తుంది అంటే కనుక ఏదో ఒక రోజున ఒక పని చేయమంటే మీ పాత స్నేహితురాలు కావచ్చు, మీ యొక్క పాత స్నేహితురాలు లేదా మీ ప్రేయసి కావచ్చు, ఎప్పుడో కలిసి చాలా మంచి అనుబంధాన్ని పెంచుకున్న తర్వాత విడిపోయినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీకి వీరికి మధ్య ఒక అనుకోకుండా ఒక విడిపోవలసి రావాల్సి కానీ లేదా మధ్యలో ఏదో ఒక సమస్య రావడం కానీ చిన్న చిన్న సమస్యతో వారు దూరంగా ఉండడం కానీ ఇలా జరిగి వారు పూర్తిగా ఆ వ్యక్తిని మర్చిపోయిన తర్వాత మళ్ళీ ఆ స్త్రీ వారిని వెతుక్కుంటూ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సింహరాశి వారికి ఈ విధంగా ఉంటుంది. సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మార్చి 9వ తారీఖు ఆదివారం రోజున ఖచ్చితంగా ఆ స్త్రీ వారిని వెతుక్కుంటూ వస్తుంది. ఖచ్చితంగా సింహరాశి వారికి సాయంత్రం 6 తర్వాత ఆ అమ్మాయి వారిని వెతుక్కుంటూ వస్తుంది. 6 తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక వార్త మాత్రం ఒక షాకింగ్ విషయాన్ని మాత్రం వింటారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా సింహరాశి వారికి ఈ విధానంగానైతే ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే సింహరాశి వారికైతే ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రాశి వారికి ఖచ్చితంగా ఏదో ఒక న్యూస్ అయితే తెలుస్తుంది. అలానే వీరి జీవితంలో కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలోకి కూడా ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు. ఇక వీరికి గోచారం అనేది చాలా అనుకూలతగా ఉంటుంది. గోచార ఫలితాలు ఎక్కువగా అనుకూలిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారికి 100% ఈ సమయం కలిసి వస్తుంది. గోచారం అనుకూలంగా ఉంది. జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారు. ఒక స్త్రీ సాయంత్రం 6 తర్వాత వారిని వెతుక్కుంటూ వస్తుంది. తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఎలా ఉంది అనేది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలాగా చేస్తుంది. ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి. ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. కొంతమంది తమ శక్తి మేరకు మొత్తం సరుకును డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తుంటారు. కానీ అటువంటి వారు మాటలే కానీ చేతులు శూన్యం. కనుక వారిని మర్చిపోండి. మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని భావిస్తే వారిని బయటికి తీసుకెళ్ళి వారితో సమయం గడిపి కూర్చోబెట్టి నీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నావు అనేది వాళ్ళకి చెప్తాను. స్వల్ప కార్యక్రమాలు చేయడానికి మీ పేరును నమోదు చేయడానికి అది మీకు సరికొత్తగా సాంకేతికత నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి ఎన్నిక